హలో ఫ్రెండ్స్, సిరీస్ ఫుడ్ ల్యాబ్కి స్వాగతం. నేను మీ శిరీష. ఇవాళ సిరీస్ ఫుడ్ ల్యాబ్లో ఒక హెల్దీ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ దోశ తయారు చేయడానికి మనం జొన్నలు ఉపయోగిస్తాం. యూజువల్గా దోశ అంటే ఎక్కువగా రైస్ బేస్డ్ దోశలే చేసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అవ్వటం వల్ల బియ్యం తక్కువగా వాడటం, మిల్లెట్స్ ఎక్కువగా వాడటం అనేది జరుగుతోంది, చూస్తూ ఉన్నాం మనం. ఈ జొన్నలని సోర్గం మిల్లెట్ అని కూడా అంటారు. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మన డైజెస్టివ్ హెల్త్కి, అంటే గట్ హెల్త్కి చాలా మంచిదన్నమాట. అంతేకాకుండా ఎక్కువసేపు మనకి ఫుల్గా ఉంచేలా చేస్తుంది. సో త్వరగా ఆకలి వేయదు, చాలా స్లోగా బ్లడ్లోకి కలుస్తాయి. కాబట్టి షుగర్ స్పైక్స్ అనేవి కూడా ఉండవు. ఎంతో న్యూట్రిషన్తో కూడి ఉన్న ఈ దోశని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా 2 కప్పుల జొన్నలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. 1 కప్పు మినపగుళ్ళను కూడా బౌల్లోకి తీసుకొని రెండింటిని బాగా కడిగి శుభ్రం చేసి 2 టీ స్పూన్ల మెంతులు కూడా వేసుకోవాలి. జొన్నలను మాత్రం 9 నుంచి 10 గంటల పాటు మినిమం నానబెట్టుకోవాలి. 1/4 కప్పు అటుకులను గ్రైండ్ చేసుకోబోయే 15 నిమిషాల ముందు రిన్స్ చేసుకుని నానబెట్టుకుంటే సరిపోతుంది. జొన్నలు, మినపప్పు చక్కగా నానిపోయాయి. వీటిని మిక్సర్ జార్లో కానీ లేదా వెట్ గ్రైండర్లో గ్రైండ్ చేయవచ్చు. ముందుగా జొన్నలను వేసుకుని అవి హాఫ్ గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు మినపప్పు, మెంతులు, అటుకులు కూడా వేసి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైనంత వాటర్ని యాడ్ చేసుకోండి. కాస్త బరకగా ఉండే కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుంటే మనకి దోశ క్రిస్పీగా వస్తుంది. గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లోకి కానీ బాక్స్లోకి కానీ వేసి 8 నుంచి 10 గంటల పాటు ఫెర్మెంట్ అవ్వడానికి వదిలేసినట్టయితే పిండి చక్కగా పొంగుతుంది. పొంగిన పిండిని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కొద్ది పిండిని ఒక బౌల్లో తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని అవసరమైనంత వాటర్ వేసి తగిన కన్సిస్టెన్సీలో దోశకి పిండి కలుపుకోవాలి. ఈలోపు దోశ ప్యాన్ని వేడి చేసుకుని కాస్త వాటర్ చిలకరించి తుడిచేయండి. ఇప్పుడు ఒక పెద్ద గరిటె నిండా పిండి తీసుకుని గరిటెతో పలుచగా వచ్చేలాగా రుద్దండి. తర్వాత దాని అంచుల వెంబడి మరియు మధ్యలో కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఒక ఫ్యూ సెకండ్స్కి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ కనపడినప్పుడు స్పాచులాతో దోశనంతా వదులుగా చేసుకుని చట్నీ, అల్లం పచ్చడితో సర్వ్ చేసుకోండి. ప్లెయిన్ దోశలానే కాకుండా దోశ మీద అల్లం పచ్చడి, చట్నీ కానీ చట్నీ ఏదైనా పొడి కానీ చల్లుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇదే పిండితోనే మనం పొంగనాలు కూడా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఒక బౌల్లో మరికొంత పిండిని తీసుకుని అందులో కొద్దిగా సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్, తురిమినటువంటి క్యారెట్, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ లేదా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా జీలకర్ర, నానబెట్టినటువంటి శనగపప్పు, కొంచెం ఉప్పు, ఇవన్నీ కూడా వేసి పిండినంతా కూడా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పొంగనాల పెన్నం అంటే అప్పే ప్యాన్ అని కూడా అంటారు. ఈ నాన్ స్టిక్ ప్యాన్ గుంటల్లో 1 or 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకుని పిండి కూడా వేసుకుని కాసేపు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కాసేపు అయిన తర్వాత సైడ్లకి బ్రౌన్గా అవుతుంది, వదులుగా తయారవుతుంది. అప్పుడు అన్నింటినీ కూడా ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకోండి. 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక వీటిని చట్నీ లేదా ఏదైనా పచ్చడితో కానీ పొడితో కానీ సర్వ్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, స్నాక్కైనా కూడా దోశ కానీ పొంగనాలు కానీ సర్వ్ చేసుకోవచ్చు. పొంగనాలు పిల్లల లంచ్ బాక్స్కు కూడా పెట్టి పంపేయవచ్చు. ఎంతో టేస్టీ, న్యూట్రిషియస్
దోశ పొంగనాల రెసిపీ చూసారు కదండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సిరీస్ ఫుడ్ ల్యాబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.